అనేది కూడా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి, అందరికీ ఉపయోగపడే ఒక పథకం కాబట్టి మీ అందరికీ తెలియజేయనైనది. సో తర్వాత ఒక డిపార్ట్మెంట్ ఎంఈఓ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయుల గౌరవం తగ్గిస్తూ వాళ్ళని కూడా బాధ్యత పెంచుతూ వాళ్ళకు బస్సులకు ఇచ్చే కాంట్రాక్ట్ 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చేత కార్పొరేట్ సంస్థలు చేసే వారి కుటుంబ సభ్యులను అధ్యక్షత వహిస్తున్న గౌరవ స్పెషల్ ఆఫీసర్ మేడం గారు, సార్, అదేవిధంగా మండల స్థాయి అధికారులందరికీ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మహిళలు. సో నా రిక్వెస్ట్ నేను అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో స్కూళ్ళల్లో చదివించండి. నేను చదువుకునే టైంలో ఇలాంటి ఫెసిలిటీస్ లేవని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువు మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్. దానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీ గారికి, తహసీల్దార్ గారికి, మిగతా అందరు ఆఫీసర్లకి, మన రీజనల్ మండలంలో ఉన్నటువంటి అందరు సర్పంచ్లకి, కాబట్టి స్టడీ అవర్స్ కూడా ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వ విద్యను అధికారికంగా బలోపేతం చేస్తే మీ వెంటనే మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నా సువర్ణావకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సార్. ఫస్ట్ స్టేజ్ కాబట్టి పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది కాబట్టి ఎక్కువగా ఇంగ్లీష్లో టాకింగ్ ప్రజెంట్ ప్రైవేట్లో ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారో మనం కూడా గవర్నమెంట్స్లో అట్లాగే గ్రూప్స్ మెయింటైన్ చేయండి. మొత్తం అవగాహన ప్రైవేట్లో ఎలా ఉందో గవర్నమెంట్ ఊర్లో వెళ్ళి వద్దు అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించండి, బెటర్ ఉంది. మా పిల్లలకి మేము ప్రతి ఆఫీసర్స్కి ప్రతి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి. చేర్పిస్తే మనము వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటాము, ఇన్స్పైరింగ్గా ఉండి మా పిల్లల్ని మేము చేర్పించగలుగుతున్నాము. మీ ద్వారా ఎవరికి వెళ్ళవద్దు అనేసి మేము ఇన్స్పైరింగ్గా చేయగలుగుతున్నాం. చెప్తానే ఉన్నది ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పైకి వెళ్ళి ఎండ, ఇంకొకటి ఎండలో ఒకసారి కింద పడితే హెల్మెట్ లేకుండా కింద పడితే హాస్పిటల్లో కూడా పోయి బతుంది. దిస్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. వీళ్ళు చాలా చక్కగా చెప్పారు. మీరు ఇదొక మంచి మెసేజ్ మన ఊర్లో ప్రజెంట్ ఉన్న అందరికీ కూడా ఒక గుడ్ మెసేజ్ వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూల్లో పెట్టే ఒక వసతులు చాలా అంటే చాలా మెరుగుపడినాయి. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేని రీచ్ అయిపోయాయి కూడా. అంత ఫెసిలిటీస్ అనేవి చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా పశువులకు మనం ఎట్లా తాగుతాం నీట్గా కరెక్ట్ ఇచ్చే నీళ్ళు, అదేవిధంగా పశువులకు కూడా మంచిగా తాగునీటి ఇస్తే మనకు బాగుంటుంది. కాబట్టి అవిటిని కూడా ఒక 15 రోజులు కానీ 15 రామ్ సైడ్ అట్లేశ్వరు రోడ్ పైన మొత్తం జామ్ ఉంది కాబట్టి కొద్దిగా స్లోగా పోవాలి. త్రిబుల్ సారిపోతుంది. ఇంకా స్పీడ్ అంటే 70-80. ఏమనగా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన ఇసుక ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు ఇంకా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షులతో, ఉపాధ్యాయులతోటి అవి పాఠశాలలో ఉన్నటువంటి కనీస మౌలిక వసతులతో 2 సార్లు వాళ్ళకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తాము. సో ఈ అన్నింటినీ కూడా ఎందుకంటే ప్రభుత్వం పాఠశాల విద్యను ప్రోగ్రామ్స్ సంబంధించిన ప్రోగ్రెస్ స్టేటస్ అనేది మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వెరీ రీసెంట్లీ ఈ జాతీయ కుటుంబ ప్రభుత్వ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం మన కొత్త స్కీమ్స్ మొదలు పెట్టింది. అందులో 2 పోస్టర్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం 7 పాఠశాలలో 100% రిజర్వ్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఉపాధ్యాయుల హాజరు గురించి కూడా ఒకప్పుడు కొద్దిగా ఉండేది, విమర్శలు ఉండేవి. ఇప్పుడు దానికి విరుగుగా ఏంటంటే ప్రభుత్వము ఎఫ్ఆర్ఎస్ అని పెట్టింది.
అయినటువంటి గౌరవ మండల ప్రత్యేక అధికారి గారు, మండల అభివృద్ధి అధికారి గారు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గ్రామ సర్పంచులు, అదేవిధంగా రకాలైనటువంటి కొత్త కొత్త ఇన్వెన్షన్స్, ఇంటర్వెన్షన్స్ ప్రవేశపెడతా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటిలోనే ఎస్కాట్ అప్లైన్స్ ఇస్తా ఉన్నారు. వికలాంగులు ఉన్నట్లయితే మన దగ్గర భౌతిక కేంద్రం ఉంది. అక్కడ ఎవరైతే CWS జిల్లాలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అక్కడ సేవలు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫిజియోథెరపీ జరుగుతుంది అక్కడ. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి అందరి పిల్లలకు కూడా ఆధార్ हम सबको बहुत अच्छा सुविधा दे रहा है। 200 यूनिट माफ है और 500 रुपये सिलेंडर दे रहा है लेडीज़ के वास्ते, और बस फ्री है, और कूपन नहीं है जिनको कूपन दे रहा, कूपन के चावल भी बारीक चावल आ रहे हैं। तो अपने गवर्नमेंट बहुत सुविधा दे रहा है। अपने आप हम ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే రంగం వరకు విద్యారంగం కూడా ఒకటి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖకు అమలుతాడు. తాగునీరు, ఎలక్ట్రిసిటీ, మరుగుదొడ్లు వీటి నిర్వహణ కోసం ఆ కమిటీలు ఏర్పాటు జరిగింది. వాటి సమావేశకు నమస్కారాలు. నేను దాదాపు గత 4-5 సంవత్సరాలకు చాలా మీటింగ్లో పాల్గొంటాను. ఇది నాకు ఒక ధాన్యం కొనుగోలులో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 6,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. మరో 3,000 నుంచి 5,000 ఎకరాల్లో సాగు వర్షాలలో వాళ్ళ మౌలిక వసతులు ఏమైతే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎటువంటి టీఎం ఉంది, ఎయిడ్స్ ఉన్నాయండి. అందులో మనకి న్యూ కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ దోస్ హూ ఆర్ 30+. సో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమం అటెండ్ చేయడం వల్ల డే బై డే ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలు ఉండడం వల్ల వాళ్ళకు కూడా మన నుంచి అభివృద్ధి జరిగినట్టు అనిపించింది. సో మేము కూడా ఒక ప్రూవ్ చేసుకున్నట్టు అనిపించింది. సో ఇది నాకు చాలా అంటే కన్ఫ్యూజన్ ఉండే మేడం, ఏం పని చేయాలా, కొత్త ఎన్నికైనాము ఎలా చేయాలా, ఏం చేయాలని కన్ఫ్యూజన్. మా చిన్న మండలం మాది, కాకపోతే సంగమం లాగా ఏ విధంగా ఉండదో గంగా జమున త్రివేణి సంగమానికి సంబంధించినటువంటి మా మండలం సమస్యలు అంతే ఉంటాయి, సాల్వేషన్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి కొత్తగా మేము సర్పంచ్లు ఒక 3.5-4 months అవుతున్నది. కాబట్టి సమస్యలు బాగానే ముఖ్యంగా మేము మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం ఏంటంటే వ్యవసాయం ప్రస్తుతం నడుస్తున్నది. కాబట్టి ఏదైతే తొందరగా పికప్ అయ్యేటటువంటిది కళ్ళాల మీద ఏదైతే వడ్లు ఉన్నాయో. నా పేరు కృష్ణవేణి, నేను డిస్ట్రిక్ట్ మైనారిటీ వెంచర్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తాను. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశానికి హాజరైన ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి మరియు మండల అధికారులందరికీ సర్పంచ్ ప్రజాప్రతినిధులకు నమస్కారాలు. ఈరోజు మండల అధికారులు వాళ్ళు రైతు భరోసా, ఇంటర్నెట్లు, జ్యోతి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చేయిత పెన్షన్, కొత్త రేషన్ కార్డుల గురించి చెప్పడం జరిగింది. అందరూ పాజిటివ్గా చెప్పడం జరిగింది.